ఇంకోటి మన హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో మన సంబంధించినటువంటి వరంగల్లో సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా మంత్రులంతా పాల్గొన్నారు. దానికి సంబంధించిన విశేషాలు, ఎందుకంటే ఇది రైతుల పక్షాన జరుగుతూ ఉన్నది కాబట్టి అది ఏం జరుగుతుంది, వడ్ల కొనుగోలు ఆలస్యంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, తిడుతా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించినా కూడా మార్పు రాలేదు. ఇంద్రమ్మ ఇంటికి కూడా ప్రొసీడింగ్ ఇప్పటికే ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గంటల సత్యనారాయణ అన్నాడని చెప్పేసి అంటున్నారు. సత్యనారాయణరావు అసహనం వ్యక్తం చేశారు. తేమ తాలు పేరుతోటి మిల్లర్లు దోసుకుంటా ఉన్నారు, రైతులను దోసుకుంటా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పేసి ఈ వార్తలు ఇచ్చిన పూర్తి వార్త చూసుకుందాం. ఇది తెలంగాణ వడ్ల కొనుగోలు నిర్లక్ష్యం వ్యవహరించిన ప్రభుత్వాన్ని అధికారిక పార్టీ ఎమ్మెల్యేలే ఎండగడుతున్నారని, యాసింగి కొనుగోలు ఆలస్యమయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియలో లోపాలను ఎత్తి చూపుతున్నారని చెప్పేసి భూపాలపల్లి ఎమ్మెల్యే గంటల సత్యనారాయణరావు ఆవేదన వ్యక్తం. ఎందుకంటే ఆయన ప్రజల నాయకుడు, రైతుల నాయకుడు. అక్కడ వాస్తవానికి మేము దగ్గర నుండి చూసినాం. గంటల సత్యనారాయణ ఇండిపెండెంట్ గా నిలబడ్డ సందర్భాల్లో చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి ఆయనను గెలిపియాలని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భం ఉంటుంది. అలాంటి నాయకుడు ప్రజల పక్షాన్నే ఉంటాడు కదా, ప్రభుత్వ పక్షాన్ని ఉంటాడు కదా. అలా నాయకులే ఈరోజు విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే నాయకులు వాళ్ళు, ప్రజల కోసం నిలబడే నాయకులు కాబట్టి మాట్లాడారు. గంటల సత్యన్న గారు మీరు సూపర్. ఎందుకంటే ఈ ప్రజల సమస్యల కోసం మీ వంతు మీరు చేస్తా ఉన్న దానికి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు కదా, ఇప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడనే ఉంటాడు, మంత్రులు ఎక్కడనే ఉంటారు. కానీ విషయాలు తేవాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ దృష్టి తీసుకొని పోవాలి. కానీ మా పార్టీ మీ పార్టీ అని చెప్పేసి దాపరికం చేస్తూ గతంలో ఇది జరిగింది. కానీ మీరు మాత్రం సూపర్ అన్న. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలు ఎండగట్టకపోతే ఇంక మీరు చెప్పేది ఎవరుంటారు? ఎమ్మెల్యే పరిధిలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవాలి కదా, తీసుకొని ఇక్కడ సమస్యలు తెలుస్తాయి కదా. అది మాత్రం మీకు అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. గంటల సత్యనారాయణ మాత్రం సెల్యూట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది టీఆర్ నిజం నుంచి. ఇంకోటి, వడ్ల కొనుగోలులో మిల్లర్లు దోపిడీ పాల్పడుతున్నారు, అధికారులపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు వేగంగా జరిగేందుకు మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కోరిండు. ఆరు జిల్లాలోని వడ్ల కొనుగోలు, ఇంద్రమ్మ ఇల్లు, భూభారతి వానకాలం సాగు రాష్ట్ర అవతరణ దినోత్సవంపై మంత్రి కొండ సురేఖతో కలిసి వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హన్మకొండ కలెక్టరేట్ లో జరిగినటువంటిది ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత కాదు ఇది, వ్యతిరేకత రాసిన వ్యతిరేకత కాదు ఇది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలైనా మంత్రులకైనా తెలియజేయాలి కదా. వ్యతిరేకతను ఎట్లా మాట్లాడతాం సార్? నాకు నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చిండ్రు. ఈ ప్రజల సమస్యలను తీసుకొని సంబంధిత మంత్రి వాళ్ళకి కానీ వచ్చినటువంటి అధికారులు తెలియజేయడం మాత్రం అది న్యాయం. ఎందుకంటే ప్రజల పక్షాన ఇప్పుడు మాధవరెడ్డి గారు కూడా ప్రజల పక్షాన, ఇప్పుడు మాధవరెడ్డి గారు అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటారు. ఇంకా మాదన్న అని చెప్పేసి అంటారు. అలాంటప్పుడు రైతుల గురించి మాట్లాడడం తప్పే ఉన్నది. అది వ్యతిరేకించడం ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిండు. కాబట్టి ఇది మాత్రం అప్రిషియేట్ మాధవరెడ్డి గారు మీకు కూడా. ఎందుకంటే ప్రజల పక్షాన మీరు పోరాటం చేస్తున్నందుకు మీకు అప్రిషియేట్ గా చేయాల్సిన సందర్భంలో ప్రజల నాయకులుగా మీరు ప్రజలకు సేవ చేసే దాంట్లో మీరు ముందు వరుసలో ఉన్నారన్నట్టే ఇక్కడ మీటింగ్ లో కనపడతా ఉన్నది. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను మిల్లర్లు కలిసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే గంటల సత్యనారాయణ ఆరోపించారు. కాంట అయిన వడ్లకు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో రైతుల దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారంటూ ఆయన రెండు మూడు రోజులకు కూడా లోడ్ దించడం లేదని చెప్పేసి కింటకు 4-5 కిలోలు కోత పెడుతున్నారని చెప్పేసి పేర్కొని ఏ ఊరికి వెళ్ళినా వడ్ల కొనుగోలు గురించి మాట్లాడుతున్నారని రైతులు సర్కారుపై బూతులు. వాస్తవం కదా ఇది. ఏ ఊళ్ళో పోయినా కూడా రైతులు ప్రభుత్వాన్ని తిడతా ఉన్నారు. ఏందయ్యా మీరు ఎందుకు వచ్చిరా, మీరు రావడం వల్ల మాకు ఇబ్బందులు అవుతా ఉన్నారు, మీరు వచ్చి మాకు మంచి చేస్తారని చెప్పేసి అనుకుంటాను అని చెప్పేసి సంబంధిత ఎమ్మెల్యేలను ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది కదా. మీరు ఇది లేవనెత్తడం అనేది సూపర్. గంటల సత్యన్న మాధవరెడ్డి గారికి మీరు ప్రజల పక్షాన మీరు పోరాడుతున్నందుకు మాత్రం మీకు ధన్యవాదాలను టీఆర్ నిధుల నుంచి తెలియజేస్తాను. వడ్ల కొనుగోలు విషయంలో మిల్లర్లు సహకరించడం లేదని చెప్పేసి రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారని చెప్పేసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు అన్నారు. కొనుగోలు కోసం పకడ్బందీ విధానాలను అమలు చేయాలని చెప్పేసి కోరిండని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఏంటంటే ఎందుకంటే చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతూ ఉండదు, వాళ్ళు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఒక పకడ్బందీ అనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్షం పడుతుంది, మరి వర్షంతో దాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక ఉండాలి.
ఆ ప్రణాళిక లేనప్పుడు ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి విషయాలను తీసుకుపోయినటువంటి మాధవరెడ్డి గారికి టీఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే ప్రజల పక్షాన్ని పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది, పార్టీ కోసం కాదు కదా. ఈ నాయకులు మిమ్మల్ని చూసి ఓట్లు వేసారు కాబట్టి ఏ పార్టీ నాయకులైనా కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి వరంగల్ జిల్లా సదస్సులో మాత్రం కొంత పాలు ప్రజల పక్షాన గంటల సత్యన్న, దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడినందుకు మీకు టీఆర్ నిజం నుంచి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఆ ప్రజల పక్షాన్ని ప్రతి క్షణము మీరు పోరాటం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. ఇంకోటి కూడా సార్, కొన్ని ఊళ్ళలో అసలు పేదలకు నిజమైన పేదలకు ఇల్లు లేవని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా మీ దృష్టికి వచ్చిందో రాలేదు తెలియదు. ఇప్పటికైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేసి నిజమైన పేదలు, నిజమైన అర్హులు ఉన్న వాళ్ళకే ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటాను సార్. ఎందుకంటే మీరు ప్రజల పక్షాన ఉంటారు, పేదల పక్షాన పోరాడే నాయకులు కాబట్టి మేము మీకు ఈ విషయాన్ని టీఆర్ నిజం ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలంటే మీ మీద ఎంతో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉన్నారు కాబట్టి మీ ప్రాంతాలలో, మీ నర్సంపేట కానీ, మీ భూపాలపల్లి కానీ మీరంటే ప్రేమాప్యాయతలు కలిగి ఉన్నారు కాబట్టి ఆ ప్రజల పైన నిజంగా ఎవరైతే వేరే వాళ్ళకు పోతానని చెప్పేసి అంటారు, ఇది అపోహ నిజమో చూడండి. నిజమైన పేదలకు అందే విధంగా మీ వంతు సహకారం అందియాలని చెప్పేసి, మీ అంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి, మీ భరోసా వాళ్ళకు ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని కోరుతున్నామన్నా.